క్షమశత్రువు చ మిత్రే చ తథా మానవమానయో ఆ స్థితి వీడికి. అందుకని వాళ్ళందరినీ జయించి తిరిగి రాజ్యం సంపాదిద్దామని ఉద్దేశం వస్తుమంతా కూడా లేదు. అతడు జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక జ్ఞానాన్నే ప్రకటిస్తున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ? నాకు అన్ని చోట్ల అమ్మయ్యే కనబడుతున్నది. కరిష్యతి శత్రుత్వం మయాసగ నృపాత్మజా శాస్తా తస్య మహావిద్యానాహం జానామి శత్రుత. నాకు శత్రుత్వం లేదు, అన్నిటా అమ్మనే చూస్తున్నాను. అలాంటి నాపై ఎవరైనా శత్రుత్వం కలిగి నన్ను దెబ్బతీయదలుచుకుంటే అమ్మవారిని శిక్షిస్తుంది. యద్భావి తద్వై భవత. ఏది జరగాలో జరుగుతుంది. దైవాధీనోస్మి సర్వదా. నేను దైవానికి అధీనమై ఉన్నాను సుమ. తామృతే పరమాం శక్తిం బ్రహ్మ విష్ణు హరాదయ నశక్తా స్పందితుం దేవాహ. ఆ తల్లిని కాదని ఏ ఒక్కడేమీ చేయలేడు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా ఆ తల్లి లేకపోతే స్పందించను కూడా లేరన్నాడు. ఇక్కడ మళ్ళీ స్పందశక్తిని విశేషంగా ప్రకటించాడు. అంటే అమ్మతత్వం ఎంత గొప్పగా తెలుస్తుందో చూడండి. ఇక్కడ అసక్తోవా సుశక్తోవా యాదృశస్తాదృశ స్వహం. నేను అసమర్థుణ్ణో సమర్థుణ్ణో నేనేమిటో నేను అదే అన్నాడు. అంటే అసమర్థుణ్ణి అనలేదు ఈయన, సమర్థుణ్ణి అనలేదు. నేనేమిటో అదే, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, నాకు ఆ రెండూ తెలియదు అన్నాడు. ఇక్కడ నాత్ర శంకా ప్రకర్తవ్య. నేను చెప్పే మాటలో మీరు సందేహం అనుకోవద్దు, మోసపూరిత వచనమని అనుకోవద్దు. సత్యమేతద్ బ్రవీమ్యహం. సత్యమే చెప్తున్నాను సుమా అన్నాడు ఇక్కడ. అప్పుడు నువ్వు సత్యం చెప్తున్నావు కానీ గుర్తుపెట్టుకో, ఉజ్జయినీనాథుడైన యుధాజిత్తు సంహరించవచ్చని నీకు చెప్పిన మాట మళ్ళీ హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చెప్పింది కూడా సత్యమే. అతడు నా పట్ల శత్రుత్వం వహించి ఉన్నాడు, నన్ను చంపాలని అనుకుంటున్నాడు. కానీ ఒక్కటి, అతడు చంపాలనుకుంటే నన్ను చంపలేడు. సృష్టిలో ఏ ఒక్కడు కూడా ఒకడు చంపాలనుకుంటే చంపలేడు, చావాలనుకుంటే చావలేడు. ఇది రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. అంటే ఇతడు ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నాం? చర్చ కథకి సంఘటన ప్రధానం కాదు, వ్యక్తిత్వాలు ప్రధానం. ఇతడు మానసిక స్థితి ఎలా ఉన్నది, ఒక భక్తుడి స్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి స్థితి ఉంటే భక్తుడు అవుతాడని తెలియాలి. ఇంత మాట్లాడుతున్నా కానీ ఎక్కడ కూడా రాజ్యలోభం కానీ అధికారం కానీ తిరిగి రాజ్యం సంపాదించాలని తపన కానీ చూపించట్లేదు. ఒక ఆదేశం ప్రేరేపిస్తే వచ్చాను అన్నట్లుగానే ఉన్నాడు. ఒక ధర్మపరమైన ప్రవర్తనలో కనిపిస్తున్నాడు. నమృత్యు కేనచిద్భావ్య కస్యచిద్వా కదాచన దైవాధీనమిదం సర్వం జగస్థావర జంగమం. జగత్తు దైవాధీనం సుమా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్వవసోయన్న జీవోస్తి. ఆఖరికి ఒక వ్యక్తి తన వశంలో కూడా తానుండడు. ఒకటే మాట చెప్పారు, స్వవసోయం న జీవ అస్తి. ఏ జీవుడు కూడా తన వశంలో కూడా తానున్నాడు. మరి ఎవరి వశంలో ఉంటారు? స్వకర్మ వశగశదా. వాడి కర్మకు అధీనుడై ఉంటాడు. ఒకటి, వాడి కర్మ వాడిని నడుపుతుందే తప్ప వాడిని వాడు కూడా నడుపుకోలేడు. ఎంతో అనుకుంటాం, బయలుదేరుతాం, అనుకోని అవాంతరం వస్తుంది. ఎవరక్కడ నడిపారు? అమ్మవారు అనడానికి లేదు, వీడి కర్మే, వీడి కర్మకు తగ్గ ఫలం ఇచ్చింది కనుక ఎవరు? స్వకర్మవశగ. ప్రతి వాళ్ళు వారి కర్మాధీనంలో వెళుతూ ఉంటారు సుమా. తత్కర్మ త్రివిధం ప్రోక్తం. ఉపదేశం ఇస్తున్నాడండి స్వయంవరం దగ్గర కూర్చుని. ఆ కర్మ మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది సుమా. సంచితం వర్తమానంచ ప్రారబ్ధంచ తృతీయకం. 3 రకాలుగా ఉంటుంది. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము. ఇక్కడ వర్తమానం అది, తర్వాత ఆగామి అవుతుంది కనుక సంచిత, ఆగామి, ప్రారబ్ధములు 3 రకాలుగా ఉంటుంది. మొత్తం మీద ప్రపంచం 3 వల్ల నడుస్తుంది. కాల, కర్మ, స్వభావ 3. ఎంత వేదాంత విజ్ఞానం అంతా చర్చ చేస్తున్నారు ఇక్కడ. కాలము, కర్మ, స్వభావం, ఇది తెలుసుకోవాలి. ఎవడి కర్మకి ఎప్పుడు ఏ పరిణమితి కావాలి అనే నియతి కాలంలో ఉంటుంది. నియతి అంటే నియమంగా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. కర్మకు బట్టి కాలం, కాలం బట్టి కర్మ. ఈ రెండిట్లో స్వభావం ఒకటి ఉంటుంది. మామిడి పండు విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తున్నది, అది స్వభావం. అది ఏ సమయంలో రావాలనేది కాలం. అది ఆ విధంగా రావాల్సిన సిస్టమ్ కర్మ. కానీ కాలకర్మ స్వభావముతో లోకమంతా నడుస్తున్నది. అందుకే నదేవో మానుషం హంతుం శక్త కాలాగమం వినా. దైవమైనా సరే ఆ కాలము వస్తేనే సంహరిస్తుంది తప్ప హతం నిమిత్త మాత్రేణ హంతకాల సనాతన. అందుకే కాలమే ప్రతివారిని సమయం చూసి సంహరిస్తున్నది. లేకపోతే సర్వమును జయించాను మహాపరాక్రమవంతుడు అనుకున్నాడు. ఇదివరకు ఎన్నో సింహాలను జయించాడు, రాజసింహాలను జయించినటువంటి మా నాన్న ఒకానొక సింహం చేతులు చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు చంపారు? ఎవరి చేతులు ఉంది చెప్పు? మా తాత ఎలా పోయాడు? ఇవన్నీ కాలం బట్టి జరుగుతుంటాయి. అందుకు నాహం బిభేమి ధర్మిష్ఠాహ. అందుకు నాకు భయం అనేది లేదు. యుధాజిత్తు వల్ల నాకు భయం లేదు. ఎందువల్ల అంటే దైవమేవ పరమత్వా సుస్థితోస్మి. ఆ దైవం అనేది ఒకటి ఉందని చెప్పి నేను సుస్థితుడుగా ఉన్నాను. మనస్సు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాను నేను. మరి ఏం చేస్తుంది నీ మనస్సు? స్మరణం సతతం నిత్యం భగవత్యా కరోమ్యహం. నేను చేస్తున్నది మనసుతో ఒక్కటే, ఆ తల్లి పాదాలను నిరంతరం స్మరిస్తూ ఉన్నాను. అమ్మ ఎవరు? విశ్వస్య జననీదేవి కళ్యాణం సా కరిష్యతి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి భక్తుడు.
విశ్వస్య జననీదేవి కళ్యాణం సా కరిష్యతి. విశ్వమునకు తల్లి అయిన జగదంబ నాకు కళ్యాణమే చేస్తుంది. కళ్యాణం అంటే శుభం. కళ్యాణం ఎలాగూ చేయబోతుంది కానీ కళ్యాణం సా కరిష్యతి. పూర్వార్జితం హి భోక్తవ్యం శుభేవా అశుభం తథా. శుభమైన అశుభమైన పూర్వంలో చేసుకున్న ప్రకారం జరుగుతోంది కనుక కేవలం ఈ వైరం అనేది ఒక నిమిత్తంగా ఉన్నది కానీ దీనివల్ల ఏది సాధించలేమని నాకు అనిపిస్తున్నది. న తదాహం విజానామి వైరం శోకం భయం తదా. నాకు 3 లేవయ్యా అన్నాడు. ఇది బాగా గొప్ప మాట. ఇది వైరం శోకం భయం ఈ 3 లేవు నాకు అన్నాడు. ఎందుకంటే భవానీ 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 అనేవారికి న మోహం న శోకం న పాపం న భీతి కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం భవానీ 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 త్రివారం అన్నారు కదా శంకర భగవత్పాదులు వారు. మరి అందుకే ఎంత గట్టిగా మాట్లాడే చూడండి. వైరం లేదు అంటే ఒకడిపై శత్రుతాభావం ఉండకూడదు, తెలుసుకోవాలి. ఈర్ష్య చేత కానీ అసూయతో కానీ వాడు నా శత్రువు అనే భావం లేదు ఇతరికి, తెలుసుకోవాలి. యుధాజిత్తుకి ఇతరిపై శత్రుతాభావం ఉంది కానీ యుధాజిత్తు నేను శత్రువు అనుకోవట్లేదు, యుధాజిత్తుని జయించాలని కూడా అనుకోవట్లేదు. ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక మహాత్ముడు, పండిన మనస్సు కలిగిన వాడు, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకని వైరము లేదు, భయము లేదు, శోకము లేదు, 3 లేవు. ఇంకేం కావాలండి? అవతల వాడితో వైరమే లేకపోతే ఇంకా భయం ఎక్కడుంటుంది? శోకం అంతకంటే లేదు. 3 లేవు నాకు. నిశ్శంకమిహ సంప్రాప్త, అంతేకాదు సందేహము లేదు. అది గొప్ప మాట. అన్నిటికంటే గొప్ప లక్షణం అదండి. ఎన్ని చేసిన సందేహం ఉంటే సంశయాత్మ వినశ్చితి అన్నాడు. అదే నిశ్శంకం, సందేహం లేకుండా ఇక్కడికి వచ్చాను అది చెప్పి పైగా ఏకాకి ద్రష్టుకామోహం వచ్చింది. స్వయంవరం చూడాలని వచ్చాను, అమ్మవారు ప్రేరేపించి వచ్చాను. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందా అది అమ్మవారి ఇష్టము అని చెప్పెట్ట. ఈ లోపల రేపు స్వయంవరానికి అన్ని ఏర్పాట్లు చేసేమో అని చెప్తే ఈ తల్లి చెప్తున్నది నేను స్వయంవరానికి రాను అన్నది. గట్టిగా చెప్పింది. ఎందుకంటే నేను దండ పట్టుకుని వచ్చినప్పుడు ఒక్కొక్కరు నన్ను ఎలా చూస్తారు, ఈమె నన్ను వరిస్తే బాగుండు అని చూస్తారు. నాకు ఎవరూ తెలియకపోతే అందులో ఎవరినో చూసి నేను వరించుతాను, కానీ నా మనస్సు ఎప్పుడు ఆయన వరించింది. అతడిని నా పతి అనే మనసుతో భావించినప్పుడే నేను ఆయన పత్ని అయిపోయాను. ఆ పత్ని వ్రతాన్ని నేను అప్పటి నుంచి పాటిస్తున్నాను. గొప్ప లోతైన మాట అండి. నేను పతివ్రతను. పతివ్రత అయిన స్త్రీ ఇతర పురుషుల మధ్య నిలబడితే ఇతర పురుషులు ఈమె నాకు దక్కాలి అని కోరుకుంటే ఆమె వారకాంతే అవుతుంది అన్నది. గొప్ప మాట చూడండి. ఆ మాట ఎంత లోతుగా చెప్తుంది. వారస్త్రీ విపణౌ గత్వా యథా విక్షవరాన్ స్థిత. ఒక వారస్త్రీ బజార్లో నిలబడ్డట్టుగా నేను స్వయంవరంలో నిలబడ్ను. నేను తెలుగు చేశాను. విపణం శబ్దములన్నీ అక్కడ వాడినవే. ఎంత గొప్ప తల్లి చూడండి. సాధ్వి అంటే ఇది. వరించిన తర్వాత మరో పురుషుడి దృష్టి నా మీద పడకూడదు. అందుకని మీరు మధ్యలో నడవను, పత్నీ వ్రతంలోనే ఉన్నాను. పైగా సుదర్శనో మయా పూర్వం వృత, ఎప్పుడూ అతను నేను వరించాను. అందుకు ఒక్క మాట చెప్తున్నాను నాన్న, నువ్వు చక్కటి సుముహూర్తం నిర్ణయించి మా ఇద్దరికి వివాహం చేసి చాలా సంతోషం. ఇంకా ఏం చేస్తాడు? మరుసటి రోజు ఈ తల్లి చెప్పిన మాటలు యోగ్యంగా భావన చేసి సభకు వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, మీ అందరి కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాను అన్నాడు. ఇక్కడ మొట్టమొదట మూర్ధనా పతామి పాదేషు, నేను మీ పాదాల మీద పడి దండం పెడుతున్నాను. మీ అందరినీ స్వయంవరానికి పిలవడం, అన్ని ఏర్పాట్లు చేయడం అనేది చేశాను, కానీ మా అమ్మాయి మనస్సు తెలుసుకోక నేను ఈ విధంగా చేసినందుకు మీరు నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నించండి. మీకు అన్ని మర్యాదలు చేస్తాను, కావాలంటే నా రాజ్యం కూడా మీకు ఇస్తాను, రత్నములు ఇస్తా, వస్త్రములు ఇస్తా, ఏనుగులు ఇస్తాను, ఏవి కావాలంటే సంపదలన్నీ ఇస్తాను. అంతేకాదు నా కూతుర్ని మీ కూతురు అనుకుని ఆశీర్వదించి వెళ్ళండి అన్నాడు. ఎంత గొప్ప మాట. ఆశీర్వదించి వెళ్ళండి అనగానే అందరికి ఒక్కమారు మహాకోపం వచ్చింది. అందరికీ అంటే అందులో కొందరు అనుకున్నట్ట ఆమె ఎలాగూ వరించింది అతన్ని, కానీ మనం పెళ్లి చూసి ఆశీర్వదించి వెళ్ళిపోదాం అనుకున్నట్టు కొందరు యోగ్యులు, సాత్వికులు, ఉత్తములు. కొందరు ఏమీ అనకుండా ఊరుకున్నట్ట. వీడు మాత్రం ఊరుకోలేకపోయాడు. ఎవరు? యుధాజిత్తు లేచి అంటున్నాడు, ఏం నీకు ఎలా కనబడుతున్నా మేమందరం శూరులమైన బలవంతులమైన మేమందరం చేతకాని వాళ్ళ కనబడుతున్నామా? నీ కూతురికి ఒక రాజ్యహీనుడు, శౌర్యహీనుడు, రాజ్యభ్రష్టుడు వరుడుగా లభించాడా? ఒకవేళ నీ కూతురికి బుద్ధి ఉందో లేదో కానీ నువ్వు బుద్ధి చెప్పొద్దయ్యా, నువ్వేం తండ్రివి? ఒకవేళ నువ్వు కానీ స్వయంవని ఏర్పాటు చేయకపోయినా, లేదా మీ అమ్మాయిని మా అబ్బాయికి వివాహం చేయకపోయినా నిన్ను ముందు చంపుతాను సుమా. అహం త్వాం హన్మి పాపిష్టం తథా పశ్చత్ సుదర్శనం. ముందు నిన్ను చంపుతా, తర్వాత సుదర్శనుని చంపుతాను. ఎందుకంటే నా దౌహిత్రుని పట్టుకొచ్చాను, అంటే నా కూతురు కొడుకుని తీసుకొచ్చాను ఇక్కడికి. అతడు నీ కన్యనిచ్చి వివాహం చేయు. ఎందుకంటే వివాహం జరిపేటప్పుడు చూడవలసింది సకులం, విత్తం, బలం, రూపం, రాజ్యం, దుర్గం, సుహృజ్జనం దృష్ట్వా. ముందు మనం వాడు ఉత్తమ కులంలో ఉన్నాడా,
సంపద ఉందా, బలముందా, రూపముందా, రాజ్యముందా, దుర్గము ఉన్నదా, అతనికి మిత్రులు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి. కేవలం ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టాడు అంతే, మిగిలివేవి అతడికి లేవు. అవన్నీ ఉన్నవాళ్ళందరూ ఇక్కడున్నారు. ఇంకా నీతో నాకు స్నేహం ఉంది గనక మాటలు చెప్తున్నా, లేకపోతే ఇప్పుడే కత్తి దూసేవాడిని సుమా. అందుకు సుదర్శుణ్ణి తప్ప ఇంకోటి నా కొడుకుని వరించాలని అన్నానే కానీ రెండో మాట చెప్తున్నా, సుదర్శుణ్ణి తప్ప ఇక్కడ వచ్చిన ఎవరిని వరించినా మేము వదిలేస్తాం, లేకపోతే నీతో మహాయుద్ధం జరుగుతుంది సుమా అని చెప్పగానే నేను మరొక్కసారి ఆలోచించి చెప్తాను, మీరు మీ విడుదలకు వెళ్ళండి అని మళ్ళీ కూతురు దగ్గరికి వచ్చేట. సుధర్మజ్ఞే పుత్రీం బ్రూహి కలహే సముపస్థితే, యుద్ధం వచ్చింది సుమా, కిం కర్తవ్యం, ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళతో ఎలా నేను ఎదుర్కొనాలి అంటే ఆ తల్లి మంచి చక్కటి ప్రణాళిక వేసిందండి. మరి మంచి బ్రాహ్మణ్ణి సందేశం పంపి పిలిపించుకున్న ఆవిడికి తర్వాత ఆలోచన తెలియదా, ఒక పంచే ఎవ్వరికి తెలియకుండా ధర్మబద్ధంగా సుదర్శనుడికి ఇచ్చి కన్యాదానం చేయను. ఈ రాత్రి రేపు స్వయంవరం అన్నావు కదా, వాళ్ళు కన్యాదానం చేసేయి. కాదు, రేపు పణస్వయంవరం పెడతా అన్నాడు. అంటే ఎవరైనా తమ బలాన్ని కానీ లేదా మరేదైనా అందరికంటే గొప్పగా చూపించగలిగితే వారికిచ్చి వివాహం చేస్తానని పెడతా, అప్పుడు సుదర్శనుడు బలం చూపిస్తే సుదర్శనుడికి ఇచ్చేస్తాడు. ఇది కూడా తప్పు అన్నాడు. 2-3 బలం చూపించారనుకో అప్పుడు నేను ఏం చేస్తాను అన్నదాన్ని. అది కూడా నా మనసు అంగీకరించదు, కనుక నేను చెప్పింది చెయ్యి, ఇంకోలా అనుకోకు, ఇది ధర్మ మార్గం నేను చెప్తున్నది, అమ్మ ఆదేశం ఇది. మా ఇద్దరికి వివాహం చేసి ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించేసి అప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పు, ఇలా వివాహం చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పు. నేను ఆయనతో పాటు భరద్వాజాశ్రమానికి వెళతాను. ఒకవేళ తోవలో కానీ వాళ్ళు మమ్మల్ని తెలుసుకుని అటకాయించి యుద్ధం చేశారా, అమ్ముంది గనక మాకు ధైర్యం ఉన్నది, అంత ఆవిడికి అంత విశ్వాసం. ఆ యుద్ధంలో కానీ వాళ్ళందరూ శత్రువులు కదా, బలముంది కదా, సైన్యం ఉంది కదా, నీ భర్తని చంపేస్తేనో నువ్వు అనొచ్చు, చంపేస్తే నా భర్తతో పాటు నేను దేహత్యాగం చేస్తాను సిద్ధపడింది. అలా సిద్ధపడితే వెంటనే ఆలోచన చేసి ఒక రహస్య మందిరంలో వాళ్ళ ఉభయులకి వివాహాన్ని ఏర్పాటు చేశాడు రాజు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.